హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీహాసన్. ఫ్రైడ్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ప్రాసెస్ అయితే చాలా సింపుల్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత పన్నీర్ పీసెస్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా పన్నీర్ని డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని బాగా వేయించుకోవాలి. ఈ ఫ్రైడ్ రైస్లోకి పన్నీర్ని చాలా సన్నగా కట్ చేసుకోవాలి. రెగ్యులర్గా కర్రీసే కాదు, అప్పుడప్పుడు పిల్లల లంచ్ బాక్స్లోకి కానీ హస్బెండ్ లంచ్ బాక్స్లోకి కానీ ఇలా మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు. నేను ఇక్కడ ఇవి ఇలా వేయించుకుంటుంటే మా హస్బెండ్ వచ్చి 2-3 పీసెస్ తినేస్తున్నారు. యాక్చువల్గా ఇవి స్నాక్స్లో కూడా మనం ఇలా సాల్ట్, కారం వేసుకుని తినొచ్చు, బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా మంచిదే పన్నీర్. ఇక్కడ నాకైతే పన్నీర్ వేయించుకోవడం అయిపోయింది. చూస్తున్నారు కదా, బాగా రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు కొంచెం బాగా వేయించుకోవాలి. ఇంకా నేను ఇక్కడ వేరే బౌల్లోకి వీటిని తీసుకుంటున్నాను. అదే కడాయిలో సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, 1 క్యారెట్, 6 to 7 ఫ్రెంచ్ బీన్స్, 1 క్యాప్సికమ్, 3 to 4 గ్రీన్ చిల్లీస్ వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇవి అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అలా బాగా కలుపుకోవాలి. ఇవి వేగడానికైతే కొంచెం టైం పడుతుంది. ఈలోపు మూత పెట్టుకుని ఒక 4 to 5 మినిట్స్ బాగా కుక్ అవ్వనివ్వాలి. తర్వాత మూత తీసుకొని కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకున్న తర్వాత నాకు కొంచెం సాల్ట్ సరిపోలేదు అనిపించి సాల్ట్ వేసుకొని ఒకసారి అలా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇంకా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకున్నా. మూత పెట్టుకున్న తర్వాత ఇంకొక ఫ్యూ మినిట్స్ బాగా వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి అలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేయించుకున్న వెజ్జెస్కి ఈ స్పైసెస్ అన్నీ కూడా బాగా పట్టాలి. నేను ఇక్కడ ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నా. నాకు ఆయిల్ సరిపోలేదు అనిపించింది. తర్వాత కొత్తిమీర, మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా స్పైసెస్ అన్నీ పన్నీర్ పీసెస్కి పట్టేంత వరకు బాగా కలుపుకొని వేయించుకోవాలి. తర్వాత ఇంకా రైస్ వేసుకొని కలుపుకోవడమే. ముందుగానే 2 కప్స్ రైస్ని కుక్ చేసి చల్లారిన తర్వాత యాడ్ చేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు రైస్ అంతా ఒకటేసారి వేసుకోకూడదు. ఫస్ట్ 1 బౌల్ రైస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మిగిలిన రైస్ వేసుకొని అడుగు నుంచి పైకి, పై నుంచి అడుగుకి బాగా కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ అవ్వనివ్వాలి. ఆ వెజ్జీస్లో ఉన్న ఫ్లేవర్, మనం యాడ్ చేసుకున్న స్పైసెస్ అంతా కూడా రైస్కి బాగా పడుతుంది. ఇలా రైస్ వేసుకున్నాక రెస్టారెంట్స్లో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో అయితే సోయా సాస్, చిల్లీ సాసు ఇలా వేస్తూ ఉంటారు. అవి వేయకపోయినా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఇక్కడ మూత పెట్టేసుకుని 2-3 మినిట్స్ తర్వాత మూత తీసుకొని కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నా. అంతే అండి. ఇంక ఈ రెసిపీ చాలా సింపుల్. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.